బెంగళూరులో ప్రతి ఏటా జనవరి మాసంలో నిర్వహించే అవరేబలే మేళాను 9 రోజుల పాటు నిర్వహించారు. అనపకాయను కన్నడలో అవరేబలే అంటారు. అయితే గతంలో గ్రామీణ ప్రాంతాల్లో పండించిన అనపకాయను రైతులు బెంగళూరుకు తీసుకువచ్చి విక్రయించేవారు. కొన్ని సందర్భాల్లో పండించిన పంట మొత్తం అమ్ముడుపోకుండా రైతులు నష్టపోయేవారు. ఈ క్రమంలోనే రైతుల బాధను చూసిన గీత దీనికి పరిష్కారంగా ఏమైనా చేయాలనే ఉద్దేశంతో అనపకాయ నుంచి తీసిన పప్పుతో నిలవ ఉండేలా వివిధ రకాల పదార్థాలను చేయడం మొదలుపెట్టారు. ఇలా రైతుల నుంచి విక్రయం అవ్వకుండా ఉన్న పప్పును తీసుకుని దాంతో వివిధ రకాల పదార్థాలను తయారు చేసి విక్రయాలు జరుపుతూ తాను జీవనోపాధి పొందడంతో పాటు రైతులకు మేలు చేసేవారు. గీతాతో పాటు ఆమె కుమార్తె స్వాతి కూడా ఈ మేళా నిర్వహణ బాధ్యతలను చూస్తున్నారు. మేళా స్టార్ట్ అయింది. సో మేళా కోసం ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దెన్ 500 ఫార్మర్స్ ఆల్ అరౌండ్ కర్ణాటక పార్టిసిపేట్ చేస్తారు. సో త్రూ అవుట్ ద ఇయర్ అనపకాయ పండుతారు. అండ్ మేము 100+ వెరైటీస్ అనపకాయతో చేస్తాము. సో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫుడ్ జనాలకి కూడా టేస్ట్ చేయడానికి దొరుకుతుంది. మా లోకల్ ఫుడ్, సో మేము బర్గర్స్, పిజ్జాస్ ఎంత ఇష్టపడతామో, ఇట్స్ ఇటాలియన్. సో మా ఇండియన్ కల్చర్ను ఇంకా పెరిగించాలనే ఈ ఈవెంట్ చేస్తున్నాము. అండ్ తర్వాత త్రూ అవుట్ ద ఇయర్ ఈ అనపకాయ దొరుకుతుంది. సో దట్ ఈస్ ఈ ఇయర్ స్పెషాలిటీ వచ్చి మేము అవరేబేళే మోమోస్ చేసాము. నాడు 5-6 రకాల వంటకాలతో ప్రారంభమైన మేళాలో ఇప్పుడు అనపకాయతో తయారు చేసిన 125 పైగా రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. అనపకాయతో సూపు నుంచి టిఫిన్లు, పిజ్జాలు, బర్గర్లు, డ్రింక్స్, చాక్లెట్లు ఇలా 125కు పైగా వెరైటీలు ఉన్నాయి. అవరేబెలా అంటే అనపకాయ, మనకి మామూలుగా అయితే అనపకాయలో ఒక 2-3 ఐటెంలే తెలుస్తాయి. ఇక్కడికి వచ్చినామంటే ఆల్మోస్ట్ 120 ఐటమ్స్ ప్లస్ ఉంటాయి. చాలా వెరైటీస్ లైక్ సూప్ దగ్గర నుంచి పిజ్జా వరకు, వాటితో చేసిన స్వీట్స్ కానీ, రైస్ ఐటమ్స్ కానీ, టిఫిన్స్ కానీ అన్నీ టేస్ట్ చేయొచ్చు ఇక్కడ. నేనైతే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి వస్తున్నాను. ఇది ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ కాబట్టి టేస్ట్లో మీకు ఎక్కడ కాంప్రమైజే ఉండదు, చాలా బాగుంటుంది. 2000వ సంవత్సరంలో అనపకాయను మరింత మందికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో అప్పటి వరకు అనపకాయతో తయారు చేసిన వివిధ రకాల వంటకాలను మేళాలో ఉంచి విక్రయాలు జరిపామని గీత చెబుతున్నారు. రైతులు కూడా వారు పండించిన పంటను తెచ్చి విక్రయాలు జరిపి లాభాలు గడిస్తున్నారని తెలిపారు. అప్పుడు ఫ్రైడ్లో గార్లిక్, పుదీనా, పెప్పర్, ఇది గోడంబి మిక్స్, అట్లా అన్ని నిప్పట్లు కూడా అవరకాయది అన్నీ చేసి స్టార్ట్ చేసాము. అప్పుడు రైతులు ఎక్కువ పండగకి స్టార్ట్ అయ్యింది. వాళ్ళకి డైరెక్ట్ అమౌంట్ వాళ్ళకి దొరుకుతుంది. మిడిల్లో ఎవరు దళాలి లేదు. రైతులకి చాలా ఖుషిగా ఉంది. మాకిను ఇప్పుడు మేము అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు పితకపప్పు చారు, రాగి సంగటి, వైట్ రైస్, అవరేకాయ చిత్రాన్నము, పాయసము, ఎಳ್ಳవరే, ఉసిలి అట్లావన్నీ మేము చేస్తాము. మా పెద్దోళ్ళు చేసేది అది. ఇప్పుడు వచ్చి మా కూతురు, కొడుకు వాళ్ళ యూనిట్ అంతా చేరుకొని ప్లాన్ చేసి కస్టమర్స్ ఎవ్రీ ఇయర్ అడుగుతారు, ఈ ఏడాది ఏం కొత్తది అని అట్లా అడుగుతూనే ఉంటారు. అట్లని ఇన్ని వెరైటీస్ అయింది. ఫార్మర్స్కి ఖుషిగా ఉన్నారు. ఈ అవరేబేల మేళ ఇది 26వ సంవత్సరం జరుగుతున్నామని ఈ మేళ రైతులకు ఉపయోగంగా ఉండే విధంగా రైతులు తెచ్చి పండించిన పంట వేస్ట్ అవ్వకుండా ఉండేందుకు వివిధ రకాలుగా కూడా గీతా గారు ప్రయోగాలు చేసి కూడా దాంతో డిఫరెంట్ వెరైటీ ఫుడ్ను అయితే తయారు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ఈ వివిపురం ఫుడ్ స్ట్రీట్ అని ఉంది. ఇక్కడ 365 రోజులు కూడా అనపకాయతో చేసిన ఫుడ్ అనేది దొరుకుతుంది. ప్రత్యేకించి ఈ మేళా అనేది సంవత్సరంలో ఒకసారి చేస్తారు. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున తయారు చేస్తున్నాం అని చెప్పి ఈ మేళాలో అనపకాయతో తయారు చేసిన 125 వెరైటీల ఫుడ్ను అయితే తీసుకువస్తున్నామని చెబుతున్నారు. కెమెరా పర్సన్ సునీల్ తాల్సి, రుత్విక్, కేబిన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.